బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్రంలో రోజు రోజుకి ఎండలు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఇంకా రాను రాను ఉష్ణోగ్రతలు ఏ రకంగా ఉండబోతున్నాయి, తర్వాత ఈ నెక్స్ట్ 2-3 డేస్లో కూడా ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ఈ టైంలోనే ఎటువంటి ప్రికాషన్స్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మే నెల వచ్చే వరకు ఈ ఉష్ణోగ్రతలు ఏ స్థాయి వరకు వెళ్లే అవకాశం ఉంది, ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు లైవ్ కాల్లో సిద్ధంగా ఉన్నారు వాతావరణ శాఖ అధికారి శ్రావణి గారు. నమస్తే శ్రావణి గారు. నమస్తే అమ్మా, చెప్పండి. శ్రావణి గారు, ఇప్పుడు మనకి మార్చి నుంచే చూసుకున్నట్లయితే మనకి 40 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయండి. ఈ రకంగా చూసుకుంటే మనకి ఈ వేసవి కాలం అంతా ఎన్ని డిగ్రీస్ వరకు ఉష్ణోగ్రత వెళ్లే ఛాన్స్? మన గత వారం రోజులు చూసుకున్నట్లయితే అంటే మార్చి నెలాఖరు నుంచి కూడా క్రమేపీనా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా పగటిపూట ఉష్ణోగ్రతల్లోని చాలా మార్పులు కనిపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం మొత్తమే చూసుకున్నట్లయితే మార్చి 28 నుంచి మనకి దాదాపుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 40 నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. అలాగే దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో 38 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం అయితే జరిగింది. ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారం నుంచి చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా ఉత్తర తెలంగాణ జిల్లాలో 40 డిగ్రీలు, అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో 41-40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇదే విధంగా మనకి వచ్చే 5 రోజులు కూడా పూర్తి పొడి వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ పొడి వాతావరణం ఉన్నందున మనకి వచ్చే 3 రోజులు కూడా ఈ ఉదయం పూట అంటే గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపుగా 39 నుంచి 41 మధ్య నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం అయితే ఉంది. మ్యామ్, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ 2-3 రోజుల్లోనే ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు కదా. సో ఎల్లో అలర్ట్ జిల్లాలు ఏమున్నాయి, ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు ఏమేమి ఉన్నాయి తెలియజేయగలరా? ప్రస్తుతానికి మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, అలాగే నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో మనకి 40 నుంచి 41 మధ్య వచ్చే అవకాశం ఉంది. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలైన జోగులాంబ, గద్వాల్, వనపర్తి ఈ పరిసర ప్రదేశాల్లో కూడా 40 నుంచి 41 వచ్చే అవకాశం. మధ్య తెలంగాణ జిల్లాలైన మనకి వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో 39 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. వచ్చే 5 రోజులు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. మ్యామ్, నెలలోని కనీసం ఒక 10 రోజులైనా వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది, నిజమేనా? సో ఏ రకంగా ఉండబోతుంది, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది దీనికి? ప్రస్తుతానికైతే ఈ 5 రోజులు వడగాళ్ళు అయితే ఏమి లేవు, కానీ మనకి ఉష్ణోగ్రతలు మాత్రం పెరుగుతున్నాయి కాబట్టి సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయి. ఏప్రిల్ 3వ వారం నుంచి కొద్దిగా మనకి వడగాల్పులు వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. మే నెలలో 1-2 సార్లు మనకి అంటే ఒక్కసారైనా తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం కూడా కనిపిస్తుంది మే నెలలో. ఇప్పుడు ఈ వారానికి మొత్తంగా చూసుకున్నట్లయితే పూర్తి పొడి వాతావరణంతో పాటుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది. రాత్రిపూట ఉష్ణోగ్రతల వల్ల మనకి హాట్ అండ్ ఉక్కపోత వాతావరణం ఉంటుంది. హాట్ అండ్ హ్యూమిడ్ అంటారు. హాట్ అండ్ హ్యూమిడ్ వెదర్ ఉంటుంది. రాత్రిపూట సాధారణంగా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి, కానీ మనకి రాత్రిపూట ఉష్ణోగ్రతల కూడా సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు పెరగడం వల్ల కొద్దిగా ఉక్కపోత వాతావరణం పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట వచ్చే 3 రోజులు కూడా. ఈ ఉక్కపోత వాతావరణం అంటే పగలంతా మనకి అత్యధిక ఉష్ణోగ్రతలు, రాత్రులు కూడా మనకి ఉక్కపోత వాతావరణం ఏంటంటే చాలా వరకు శరీరం మీద చాలా ప్రభావితం చేస్తుంది, మానవ శరీరం మీద కానీ మిగతా. ఈ 3 రోజులు వరుసగా 3 రోజులు ఈ టెంపరేచర్స్ ఉన్నందున ముఖ్యంగా ఈ ఎక్కువగా ఉండేది ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉండేది మనకి పిల్లల్లోని అలాగే వృద్ధుల్లోని ఎక్కువగా దీని మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనమాట. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. ఈ సమయంలోని ఎండ వేడిమి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలోనే మనకి ప్రయాణాలు కానీ, పిల్లలు కానీ, ముఖ్యంగా వృద్ధులు కానీ ప్రయాణాలు కానీ ఏమైనా చేయాల్సి వస్తే చాలా వరకు తగ్గించుకోవడం మంచిది. ఒకవేళ అత్యవసర సమయంలో వెళ్లాల్సి వస్తే తప్పదు అన్నప్పుడు ఖచ్చితంగా ఓఆర్ఎస్ మాత్రం క్యారీ చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరు సాధారణంగా తీసుకునే నీటి స్థాయిల కంటే అధికంగా తీసుకోవడం వల్ల ఏంటవుతుందంటే కొద్దిగా శరీరంలోని డీహైడ్రేషన్ గురి కాకుండా ఉంటాం అన్నమాట. ఈ డీహైడ్రేషన్ గురి అవడం కానీ, వడదెబ్బ తగలడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ వడదెబ్బ తగలకుండా ఉండాలి అని అంటే నీటి స్థాయిని పెంచుకోవాలి. అలాగే దాదాపుగా స్ట్రీట్ వెండర్స్ కానీ, లేదంటే ఆరు బయట మనకు కనిపించే లేబర్ వర్కర్స్ కానీ నియర్ బైది ఖచ్చితంగా వాటర్ అవైలబిలిటీని మాత్రం కంపల్సరీ ఉంచుకోవాలి. లేదనంటే ఏంటంటే సాధారణ ఉష్ణోగ్రతల కంటే అంటే వడగాల్పులు కాకపోయినా సాధారణంగా ఉండాల్సిన దానికంటే 2 డిగ్రీల కంటే అత్యధికంగా నమోదవుతూ ఉందన్నమాట. నమోదవడం
అంతేకాకుండా ఈ వేడిమి అనేది దాదాపుగా రాత్రి 11 గంటల వరకు కూడా కంటిన్యూస్ గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మరింత ఉక్కపోత వాతావరణం ఏర్పడుతుంది. మార్చ్ అలాగే ఏప్రిల్ నెలలోనే మనకి 45 డిగ్రీల వరకు నమోదవుతూ ఉంటుంటే, మనకి మే నెలలో అగ్నికత్తులు కూడా వస్తూ ఉంటాయి కదా! ఆ సమయంలోని ఎన్ని డిగ్రీస్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది మనకి? తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని మీద చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలోనూ మనకి అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఈసారి 2-3 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. మనకి మే నెలలోని ఉత్తర తెలంగాణ జిల్లాలో దాదాపుగా 44 డిగ్రీల వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అది కొద్దిగా 45 డిగ్రీల వరకు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అటువైపు ఆంధ్ర వైపు ఎలా ఉండే అవకాశం ఉంది మ్యామ్? రాయలసీమ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే 40 డిగ్రీల కంటే మీద నమోదవుతుంది. అక్కడ వడగాల్పులు కూడా వీస్తున్నాయి. అలాగే వచ్చే 2 రోజులు కూడా అక్కడ కూడా సేమ్ ఇదే విధంగా అంటే గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 1-2 డిగ్రీలు అధికంగా నమోదే అవకాశం ఉంది. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లా, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా కొద్దిగా పొడి వాతావరణం ఏర్పడుతూ ఉంది కాబట్టి ఈ పొడి వాతావరణంతో పాటుగా సాధారణ ఉష్ణోగ్రతలు హాట్ అండ్ హ్యూమిడిటీ ఉండే అంటే కోస్తాంధ్ర పరిసర ప్రాంతం అంతా కోస్ట్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆర్ద్రత ఎక్కువ, హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. నీటి ఆవిరి శాతం ఎక్కువగా ఉండడం వల్ల కొద్దిగా ఉష్ణోగ్రత పెరిగినా మరింత ఉక్కపోత వాతావరణంగా మారుతూ ఉంటుంది. మ్యామ్, ఎల్నినో బలహీన పడుతుంది అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఎందుకు ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువగా ఉంటున్నాయి? ఇది బలహీనపడే దశలోని కాబట్టి మనకి సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా ఉంటాయి. ఉష్ణోగ్రతలు పెరగడానికి మనకి ఎల్నినో ఒకటే కారణం. అది ఒక కారణం అవుతుంది. మనకి ఉత్తరాది నుంచి వీసే పొడిగాలుల వల్ల అధికంగా మనకి ఈ ఉష్ణోగ్రతలు అనేవి పెరగడం జరుగుతుంది. ఇది మనకి లోకల్ అండ్ రీజనల్ ఎఫెక్ట్. ఎల్నినో అనేది మనకి గ్లోబల్ ఎఫెక్ట్ అన్నమాట. కానీ అది బలహీనపడేది పూర్తిగా మనకి మే చివరాఖరిలో పూర్తిగా బలహీనపడుతుంది. మన నైరుతి ఋతుపవనాల మీద దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వాతావరణంలో ఉన్నటువంటి ఈ ఉష్ణోగ్రతలకు సంబంధించినటువంటి అప్డేట్స్ని అందించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.